అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. సో, మనకి ఈ యొక్క చేయూత పెన్షన్ కింద డబ్బులనేవైతే అందించబోతున్నారు. గత ప్రభుత్వంలోని ఆసరా పెన్షన్ కింద, ఈ ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ డబ్బులనేవైతే వారి యొక్క ఖాతాలో జమ చేయబోతున్నారండి. సో, వీటికి సంబంధించి ఎప్పుడు జమ చేస్తారు ప్రతీదీ ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ ఎప్పుడు ఎవరి ఖాతాలో జమ చేస్తారని ప్రతీదీ తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ వీడియో అయితే వెళ్తుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వమే శుభవార్త చెప్పిందన్నాను గదా! సో, ఇది ఏంటంటే గత ప్రభుత్వంలోని ఆసరా పెన్షన్ కింద, ఈ ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద పెన్షన్ అనేది పెంచిస్తామని తెలిపేసి అన్నారు కదా! అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసినట్లుగానే ఎన్నికలు ఇచ్చిన హామీల ప్రకారం వృద్ధులు, వితంతువులకు చూసుకుంటే రూ. 4,000 చొప్పునైతే పెన్షన్ పెంచుతామని చెప్పేసన్నారు. అలాగే దివ్యాంగులు చూసుకుంటే రూ. 6,000 అయితే పెన్షన్ పెంచారండి. అయితే వీటన్నిటికి సంబంధించి నిధులనేవైతే కేటాయించాలి కదా! సో, మొత్తంగా మనకు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 22,000 కోట్లయితే విడుదల చేయనున్నారండి దీనికి సంబంధించి గాను. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగేస్తుందని చెప్పాలి. ఎందుకంటే మనకు రాష్ట్రంలో చాలామంది వృద్ధులు, అలాగే దివ్యాంగులైతే ఉన్నారు. వారందరిని ఆదుకోవడానికి ఈ పెన్షన్ పథకం ద్వారా చాలా మందికైతే మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి. అయితే ఇప్పటికే చూసుకుంటే కొంతమంది వేరే వేరే జిల్లాల్లో ఉంటున్నారు. సో, వారికి కూడా పెన్షన్ వచ్చే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగేస్తుందండి. సో, ఇది కూడా శుభవార్తనే చెప్పాలి. అండ్ అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారో డబ్బులని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికలు వచ్చి మనకి ఇంతలా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చినా గానీ, మనకి ఇప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క నిధులు విడుదల చేయలేదని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ముందడుగేస్తుంది. ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులనేవైతే మనకి ఎట్టి పరిస్థితుల్లోని ఈ దసరాలోగా విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుందండి. ఇదొకటే కాదండి. మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు సంబంధించి రైతు భరోసా, అలాగే రైతు రుణమాఫీ సంబంధించి కూడా డబ్బులు విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తుందండి. దీనిపై కూడా త్వరలో మనకి అధికార ప్రకటన అయితే రానుందండి. సో, ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. ధన్యవాదములు.